నీకు గుర్తుందా అది? హై స్కూల్లో డాన్స్ కాంపిటీషన్లో ఒక గొడవ జరిగింది. శాంతంగా ఉండు సంజు. నా మాట మీద ఎందుకు ఎవరికి నమ్మకం కలగడం లేదో అర్థం కావట్లేదు. నేను ఎలాంటి మోసం చేయలేదు యార్. నేను కేవలం నా టీం టైగర్ హౌస్ ని గెలిపించాలనుకున్నాను, కానీ అశోక్ హౌస్ వాళ్ళు నా మీద అబద్ధపు నిందరు వేస్తున్నారు. నేనేదో కాయిన్ దొర్లించి ఆ డాన్సర్ ని పడేశానని. నేను అలాంటిదేం చేయలేదు యార్. ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు? నేను మోసగాడిని కాదు. సంజు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నిజమే చెప్తున్నావని నాకు తెలుసు. ఎవరూ నమ్మకపోయినా ఈ నేహాకి నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంకొక మాట, ఏది జరిగినా సరే, ఏ స్థాయికైనా వెళ్ళాల్సి వచ్చినా, కానీ నేను మొత్తం స్కూల్ ముందు నిన్ను నిర్దోషిగా నిరూపించి తీరుతాను. నేహా శర్మ మాట ఇది, సంజుకి ఇస్తున్న మాట. ఆ సమయంలో నువ్వు తప్ప నన్నెవరూ నమ్మలేదు. నువ్వు కేవలం నమ్మడమే కాదు, నీ తెలివితేటల వాడవు ఎంతలా ప్లాన్ చేసావంటే ఒకే ఒక దెబ్బతో పోయిన నా గౌరవాన్ని మళ్ళీ వెలిగించావు. మళ్ళీ అదే హవా, అదే గౌరవం. చూడు, ఈరోజు నీకు చెడ్డకాలం నడుస్తోంది. నీ కష్టకాలంలో నిన్ను ఎవరూ నమ్మినా నమ్మకపోయినా నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నుదుటి మీద ఉన్న ఈ అపనిందను తుడిచేస్తాను. ఈ సంజయ్ త్రిపాఠి దానికోసం నేను ఎలాంటి ప్లాన్ వేయాల్సి వచ్చినా సరే, అందుకే నువ్వు అస్సలు టెన్షన్ పడకు. ఈ ఘాతకం ఎవరైతే చేశారో వాళ్ళ అడ్రస్ నేను కనుక్కుంటాను, విడిచిపెట్టను. ఇంకా నిజాన్ని తెలుసుకుని తీరుతాను. ఏది జరిగినా సరే అప్పుడు ఈ సమాజం, లోకం అందరికీ, ముఖ్యంగా నీ కుటుంబానికి నా నేహ నిర్దోషి అని వాళ్ళకి నిరూపిస్తాను. తను ఏమీ చేయలేదు. ఇది సంజయ్ త్రిపాఠి ఇస్తున్న మాట. నేహా శర్మకి బైక్ అయితే స్టార్ట్ అయింది, కానీ నేహా ఇల్లు ఎలా వెతకలేను. ఈ సంజయ్ ఏమో కంగారులో ఫోన్ కూడా తీసుకెళ్లేదు. సంజయ్ వస్తేనే ఏదైనా తెలుస్తుంది. సంజు, సంజు, ఏమైంది? ఏదైనా తెలిసిందా? నేహా బానే ఉంది కదా? ఆ పిచ్చి పిల్ల తన చేయి కోసుకోవాలని చూసింది. తన చేతిలో బ్లేడ్ ఉంది, అది ఇక్కడి వరకు వచ్చేసింది. అది చూసినప్పుడు నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. నా ఆత్మ వణికిపోయింది. అరే, తను నా చిన్నప్పటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నాం, అంతా కలిసే పెరిగాం. అన్నయ్య, తనకేమైనా జరుగుంటే నాకున్న ఒక్క స్నేహితురాలు నాకు దూరం అయిపోయేది. తను లేకుండా నేనేం చేసేవాడిని? ఆ అమ్మాయికి పిచ్చి కాదు, తను ఒక గాడిద, 1వ నంబర్ గాడిద. ఓయ్, మగాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు బాగుండవు. పైగా నువ్వు నా తమ్ముడిది. ధైర్యంగా ఉండు సంజు. అజ్జు అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చినా చేయాల్సిందే. నేహా గౌరవాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలి. నేను తనకి మాటిచ్చొచ్చాను. ఏది చేసినా, ఎలా చేసినా సరే, అది కూడా ఇవాల్టి పేపర్ రేపు రద్దీలోకి వెళ్ళక ముందే. ఈ గొడవకి అసలు కారణం ఏంటో దాన్ని తెలుసుకోవాలి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి. అజయ్ అన్నయ్య, నువ్వు నాకు సాయం చేస్తావు కదా? నీకోసం ప్రాణాలైనా ఇస్తాను. చెప్పు, ఏం చేయాలో? అజ్జు అన్నయ్య, మనం ఏదో ఒక దారి వెతకాలి. ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి.
ఎవరికీ తెలియకూడదు కూడా. ఈ పని మనం చేశామని ఎవరికీ అనుమానం రాకూడదు. అంటే అంటే ఫీల్డింగ్ ఇలా సెట్ చేయాలి. ఏంటంటే ఒకే ఒక గూగ్లీతో నేరుగా క్లీన్ బౌల్డ్. ఐడియా! అమ్మో చచ్చాను. ఓ గాడ్, నేనైతే చచ్చిపోయాను. అబ్బా! ఓ సారీ అంకుల్ గారు. అదేంటంటే అంకుల్, నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు, అందుకే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సారీ, మీ మీద పడిపోయాను. సారీ. ఐఎమ్ సో సారీ. రియలీ సారీ. చాలా కారంగా ఉంది. మీకు కూడా కారం అంటే ఇష్టమా? నాకు కూడా కారం అంటే చాలా ఇష్టం. సేమ్ పీస్. బాయ్.